మధుర మీనాక్షి అమ్మవారు రాత్రి సమయంలో మనుషులు మింగేసే తాంత్రిక అమ్మవారుగా ఉండేవారు. అమ్మవారి గర్భగుడిలోని ఆదిశంకరాచార్యుల వారు తపస్సు చేస్తూ ఉండగా అమ్మవారు తమస్సు గుణంతో ఆదిశంకరాచార్యుల గారిని మింగేయడానికి ముందుకు వస్తూ ఉంటారు. అంతలో ఆదిశంకరాచార్యుల వారు ధ్యానం నుండి బయటకు వచ్చి కవిత్వంతో తల్లిని స్తుతిస్తూ స్తోత్ర పారాయణం చేస్తారు. దానికి ముక్తురాలైన మీనాక్షిదేవి అమ్మవారు ఏం వరం కావాలో కోరుకోమంటారు. దానికి శంకరాచార్యుల వారు, తల్లి మీతో పాచికలను ఆడాలని ఉంది. నేను గెలిస్తే మీరు ఈ సంహారాన్ని ఆపివేయాలి. ఒకవేళ నేను ఓడిపోతే మీ సంహారానికి మొదటి ఆహారం నేనే అవుతాను అని చెప్తాడు. అప్పుడు మీనాక్షిదేవి తన భర్త అయిన సుందరేశ్వరుడిని సాక్షిగా పెట్టి పాచికలాట ఆడి అమ్మవారు గెలుస్తారు. అప్పుడు శంకరాచార్యుల వారు మెల్లగా నవ్వి, తల్లి ఆట మీరే గెలిచారు, కానీ నిజానికి నేను గెలిచానని చెప్తాడు. అప్పుడు సుందరేశ్వర గారు ఇలా అంటారు, దేవి, ఆది శంకరాచార్యుల వారు తన ఆట ఆడుతూ ఉండగానే సంఖ్యాశాస్త్రంతో ఒక శ్రీ చక్రాన్ని సృష్టించి మిమ్మల్ని అందులో బంధించారని చెప్తాడు.